ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ సాయంకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, అందరు బాగున్నారా? మన ప్రభు అయిన దేవుడు తన ఉచితమైనటువంటి కృపలో మనలందరినీ భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఈ రీతిగా మరొక మారు ఈ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని యొక్క మాటలను మీతో పంచుకొనడానికి కృపను అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఈ కాన్ఫరెన్స్లో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, మన అనుదిన వాక్య ధ్యానాలు ప్రతిరోజు దేవుని యొక్క మాటలను మనం వింటున్నాం. దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క మాటలను నేర్చుకుంటున్నటువంటి ఈ తరుణంలో మీకు తెలియచేసిన రీతిగా మన ప్రభుని స్వరం లూథరన్ సంఘ వాక్య ధ్యానాలు అనే ఈ కార్యక్రమాన్ని ఈ నామకరణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీస్తు చివరి ఆజ్ఞ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అంశంలో ప్రభువు తన శిష్యులకు మనకు ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే అంశాన్ని, అనే ఆజ్ఞను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ధ్యానంలో మీరు సర్వలోకము అనేటువంటి ఈ రెండు మాటలను మనం నేర్చుకున్నాం. మూడవదిగా సర్వ సృష్టి. ఈ యొక్క నేటి ధ్యానంలో ఈ సర్వ సృష్టిని గురించి ధ్యానం చేద్దాం. ప్రియులారా, ప్రార్థించుకుందాం. అందరూ తళ్ళు వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ సాయంకాలపు శుభవేళ ఈ రీతిగా మేమందరం ఈ కాన్ఫరెన్స్లో ఒక్కచోట చేరి మీ మాటలను ధ్యానం చేయడానికి, ప్రభుని స్వరం అనే ఈ కార్యక్రమంలో మేమందరము పాల్గొనడానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ స్వరాన్ని మాకు వినిపించండి ప్రభువా. ఆనాడు సమూయేలుతో మాట్లాడినట్లుగా నీ దాసుడు ఆలకించును అని సమూయేలు పలికినట్లుగా మేమును ఆలకించటానికి సిద్ధముగా ఉన్నాము తండ్రి. మీ స్వరము వినిపించండి. మీరు మాతో మాట్లాడండి.
మీ మాటలు మాకు ఆదరణకరంగాను, మా కుటుంబములకు ఆశీర్వాదకరంగాను, మా ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగాను ఉండటానికి మీరే కృప చూపించి సహాయం చేయమని యేసునామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మన ప్రభువు, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చివరి ఆజ్ఞగా ఆనాటి శిష్యులకు, నేడు మనకు ఆయన అనుగ్రహించాడు. ఈ మాటలో ఎంతో బాధ్యతను ఆయన మనకు అప్పగించినట్లుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన మనకిచ్చినటువంటి బాధ్యతను, ఆయన మనకు అప్పగించినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సర్వసృష్టి అనేటువంటి ఈ మాటను నేడు ధ్యానం చేద్దాం ప్రియులారా. సర్వసృష్టి అంటే దేవుని యొక్క సృష్టి తెలియచేస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో స్పష్టమైనటువంటి ఈ సృష్టిని వచ్చినటువంటి సత్యము అక్కడ రాయబడి ఉంది. మొట్టమొదటి మాట అది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి మాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. సృష్టించినటువంటి ఈ సర్వసృష్టి అంతా కూడా దేవుని వలన మాత్రమే కలిగింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో ఒక శ్రేష్టమైనటువంటి మాటను తెలియజేస్తున్నాడు ప్రియులారా. పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము కలదు అని. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము కలదు అని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, శ్రేష్టమైనటువంటి ఈ మాటలను కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి మన జీవితాలకు అనువదించుకొని నేటి సందేశంలో ముందుకు వెళదాం ప్రియులారా. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. ఈ సృష్టించినటువంటి ఈ సృష్టి అంతా కూడా దేవుని మూలముగా కలిగింది. అయితే అదే సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి పరలోకమందు భూమి మీద ఈ సర్వ సృష్టి అంతటి మీద సర్వ అధికారములు ఆయనకు కలవు. అధికారము ఆయనకున్నది. ఈ సృష్టిని ఏది చేయాలన్నా ఆయన చేయగలడు. ఈ సృష్టిని పాడు చేయాలన్నా, ఈ సృష్టిని నాశనం చేయాలన్నా చేయగలడు. ఎందుకు దేవుడు ఈ సృష్టిని నాశనం చేయాలి, ఎందుకు ఈ సృష్టిని పాడు చేయాలి అనే సందేహం మనకు కలగవచ్చు. దేవుని యొక్క చేతి సృష్టియే కదా ఇది. తన స్వహస్తాలతో సృష్టించాడు కదా. సృష్టించినటువంటి ఈ సృష్టిని అపురూపంగా చూసుకోవలసినటువంటి దేవుడు, ఎంతో ఆప్యాయంగా చూసుకోవలసినటువంటి దేవుడు,
ఎంతో అనురాగంతో ప్రేమతో చూసుకోవాల్సినటువంటి దేవుడు ఎందుకు నాశనం చేస్తాడు, ఎందుకు పాడు చేస్తాడు అనే సందేహం కలగొచ్చు ప్రియులారా. మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను, భూమి మీద, పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వ అధికారాలు ఉన్నాయి. ఎందుకంటే సృష్టించినటువంటి సృష్టికర్త. ఈ సృష్టి అంతా ఆయనది. ఈ సృష్టి అంతా ఆయనకు లోబడి జీవిస్తుంది. ఈ సృష్టి బ్రతకాలంటే దేవుడిచ్చినటువంటి జీవవాయువు కావాలి. మొక్కలు బ్రతకాలంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి. మానవుడు బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఈ సృష్టిని చూడండి ప్రియులారా, దేవుడు చేసేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చూడండి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ను మనకు ఇస్తాయి. మనిషి ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను బయటకు వదులుతాడు. మానవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస మనం గమనిస్తే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాడు మానవుడు. మొక్కలేమో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ను ఇస్తాయి. ప్రియులారా, ఈ సృష్టి క్రమంలో ఏ విధమైనటువంటి తప్పిదము జరిగినా ఈ సృష్టి ఖచ్చితంగా నాశనం కాక తప్పదు. అదే ఆక్సిజన్ అవసరమైనటువంటి మానవుడు ఆక్సిజన్ తీసుకోకుండా కార్బన్ డైఆక్సైడ్ తీసుకోగలడా? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని లేక కార్బన్ డైఆక్సైడ్ పీల్చి బ్రతకగలడా? మొక్కలు లేక చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకోకుండా ఆక్సిజన్ తీసుకొని బ్రతకగలవా? ప్రియులారా, బ్రతకలేవు. ఈ సృష్టిలో ఉన్నటువంటి చిత్రము చూడండి. సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని యొక్క మహిమ చూడండి. ఈ మహిమ ఈ లోకమంతా కనపడుతూ ఉన్నది. దేవుని యొక్క మహిమ ప్రచురమగుతూ ఉన్నది. లోకమంతా ప్రచురం చేస్తూ ఉంది. ఆయన చేతి పనులు ప్రచురం చేస్తూ ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది ప్రియులారా. ఆయన చేతి పనులు ఆయన మహిమను ప్రచురం చేయటం ఎలా చేస్తున్నాయంటే ఇదే. ఈ సృష్టి రాత్రి అయినప్పుడు చంద్రుడు తన కాంతినిచ్చి మానవునికి సేద తీరుస్తాడు. పగలు అయినప్పుడు సూర్యుడు వెలుతురునిచ్చి తన పనిని నిర్వర్తిస్తున్నాడు. ప్రియులారా, పగలు సూర్యుడు కాకుండా పగలు చంద్రుడు వచ్చి రాత్రి సూర్యుడు వస్తే ఎలా ఉంటుంది? సృష్టి క్రమము తప్పదు. ఆ క్రమము తప్పనటువంటి సృష్టి ఈ సర్వ సృష్టి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క అధికారమునకు లోబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో అంటున్నటువంటి మాటను ఆధారం చేసుకొని మనం ధ్యానం చేస్తున్నాం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము కలదు అని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, సర్వ అధికారము ఆయనకు కలిగి ఉన్నప్పుడు ఆ అధికారానికి ఈ సృష్టి అంతా లోబడుతుంది. సృష్టి తన క్రమాన్ని, తన డ్యూటీని సక్రమంగా జరిగిస్తుంది. ఈ సృష్టిలో భాగమైనటువంటి సర్వ సృష్టిలో భాగమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మానవుని యొక్క పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుని యొక్క అధికారమునకు లోబడటం లేదు. ఈ సృష్టి అంతా దేవుని యొక్క అధికారానికి లోబడుతుంది, కానీ ఈ సృష్టి అంతా దేవుని యొక్క అధికారం క్రింద ఉన్నది, కానీ మానవుడు మాత్రం తన అధికారం నుండి తప్పిపోతున్నాడు.
తన చేతి క్రింద నుండి, బలిష్టమైనటువంటి చేతి క్రింద నుండి తప్పిపోతున్నాడు. మార్గము తొట్టిల్లి దారి తొలగిపోతున్నాడు. ఈ సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నది ప్రియులారా. ఆ తప్పిపోతున్నటువంటి క్రమంలో మానవుడు తొట్టిల్లి శరీరేచ్ఛలకు బానిసై దేవునిపై తిరుగుబాటు చేస్తూ దేవునికి కోపము రేపేటువంటి రీతిగా నేటి మానవుడు తన కార్యాలను, తన క్రియలను కలిగి ఉన్నాడు ప్రియులారా. అందుకనే సొదొమ గొమొర్రా పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సృష్టి అంతా కూడా దేవుని యొక్క సృష్టిలో, సర్వ సృష్టిలో భాగమే. ఆయన అధికారమునకు లోబడక దేవునికి కోపం రేపినప్పుడు ఆకాశపు నుండి అగ్ని గంధకములు కురిపించి నాశనం చేశాడు. ఎందుకు నాశనం చేయవలసి వస్తుంది? ఎందుకు శపించవలసి వస్తుంది? ఎందుకు ఈ సృష్టిని బాధించవలసి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అపురూపంగా చూసుకోవలసినటువంటి దేవుడు, ప్రేమించవలసినటువంటి దేవుడు, అధికారం కలిగినటువంటి దేవుడు, మనల్ని ఎంతో ఆప్యాయంగా తన బిడ్డలుగా అంగీకరించి చూసుకోవలసినటువంటి దేవుడు ఎందుకు కోపోద్రిక్తుడై ఈ సృష్టిని నాశనం చేయటానికి పూనుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే దానికి కారణం మానవుని యొక్క తప్పిదమే. దేవునిపై తిరుగుబాటు చేయటం, దేవుని యొక్క అధికారమునకు లోబడకుండా ఉండటం. అందుకనే సొదొమ గొమొర్రాలో ఆ నాశనము జరగటానికి కారణమైంది. అదే రీతిగా ప్రియులారా, జలప్రళయం వచ్చినటువంటి సంఘటనను మనం పరిశీలన చేస్తే, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం రావటానికి కారణం కూడా, ఆ జలప్రళయం చేత ఈ సృష్టి అంతటిని నాశనం చేయడానికి కారణం కూడా మానవుని యొక్క తప్పిదమే. దేవుని యొక్క అధికారమునకు లోబడి ఉండకపోవటమే. ఇంకను మానవుడు జ్ఞానము తెచ్చుకొని దేవుని వైపు తిరుగుతాడు అని ఆశపడ్డాడు. లోతు కుటుంబాన్ని కాపాడాడు, నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. ఆ కుటుంబముల ద్వారా వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా ఈ సంఘటనను ఆధారం చేసుకొని వారందరూ జ్ఞానం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క సర్వ అధికారమునకు లోబడి ఉంటారని దేవుడు అనుకున్నాడేమో. కానీ మానవుడు ఇంకా లోబడట్లే, ఆయన అధికారమునకు లోబడట్లే. లోబడక దేవునికి కోపం రేపుతున్నారు. ఇక ఇలా కాదు, ఈ సృష్టిని నేను నాశనం చేయను, నా బిడ్డల కొరకు నేనే దివి నుండి భూమికి దిగివచ్చి నా రక్తాన్ని చిందించి నా ప్రాణాన్ని అర్పించి పాప పరిహారపు బలిగా నేను అర్పించబడాలి. అప్పుడు మానవుడు దేవుని యొక్క కుమారుడుగా మార్చబడతాడు అని తనను తాను రిక్తునిగా తగ్గించుకొని దిగివచ్చి పాప పరిహారపు బలిగా ఆయన శిలువ మ్రాను మీద రక్తాన్ని చిందించి వదకు తేబడినటువంటి గొర్రె పిల్లల బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉన్నటువంటి గొర్రె పిల్లల మౌనముగా ఆయన శిక్షను, మనము అనుభవించవలసినటువంటి శిక్షను ఆయన అనుభవించాడు ప్రియులారా. అయినను మానవునిలో మార్పు లేదు, అయినను మానవునిలో మార్పు రాలేదు. పునరుత్థానుడై తిరిగి లేచి ఇంకనూ మానవునిలో మార్పు రాలేదు.
ఇంకా నశించిపోతున్నటువంటి వారిగా ఉన్నారు. నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి దిగివచ్చి ఈ యాగమును జరిగించాను. ఈ బలియాగము ద్వారా అనేక మంది రక్షించబడాలని, నా బిడ్డలుగా అంగీకరించబడాలని నేను కోరుకున్నాను. కానీ ఇంకా మార్పు రాలేదు అని పునరుత్థానుడైన తరువాత తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి అని తన శిష్యులను, అదే రీతిగా ప్రియులారా ఈనాడు ఏర్పరచుకున్నటువంటి యాజక సమూహముగా ఉన్నటువంటి నిన్ను నన్ను, ఏర్పరచుకున్నటువంటి పిలుచుకున్నటువంటి నిన్ను నన్ను, ఎన్నికలేనటువంటి నిన్ను నన్ను ఏర్పరచుకొని ఆయన ఏ అధికారాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ అధికారాన్ని మనకిచ్చాడు. ఆ అధికారాన్ని మనకిచ్చాడు. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట అంటాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిస్మమియ్యండి. ఏం చేయాలంట? అధికారాన్ని ఇచ్చాడు. ఏం అధికారం అది? అనేక మందిని దేవుని వైపు త్రిప్పటం, దేవునికి శిష్యులుగా చేయడం, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైనటువంటి దాసులుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా నీవు ఉంటూ దేవుని పక్షమై వాడబడేటువంటి సాధనంగా ఉండాలని నిన్ను పిలుచుకున్నాడు. నీకు అధికారాన్ని ఇచ్చాడు. నీకు అధికారాన్ని ఇచ్చాడు ప్రియులారా. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు వారికి బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మం ఇవ్వండి. వారు రక్షించబడాలి. క్రీస్తును రక్షకుడిగా అంగీకరించాలి. క్రీస్తు యొక్క శిష్యుడిగా మార్చబడాలి. శిష్యుడిగా మార్చటం అంటే బాప్తిస్మం పొంది రక్షించబడటం మాత్రమే కాదు. కానీ శిష్యుని యొక్క పని ఏంటంటే యజమానుడు చెప్పిన ప్రతి పనిని వినయంగా ఆచరించడం. శిష్యుడిగా నేను మారాలి ప్రియులారా. నీవు నేను మారినప్పుడు దేవుని యొక్క చిత్తమును జరిగిస్తాం. ఆయన చిత్తం ఏంటంటే సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. దేవుని యొక్క మాటలు తెలియచేయాలి. ఈనాడు దేవుని యొక్క మాటలు నీ ప్రవర్తన ద్వారా తెలియచేయి, నీ మాటల ద్వారా తెలియచేయి, నీ నడత ద్వారా తెలియచేయి, నీ బిహేవియర్ ద్వారా తెలియచేయి ప్రియులారా. నీవు దేవుని యొక్క వాక్యము బోధిస్తేనే కాదు, నీవు దేవుని యొక్క మాటలను అంగీకరించి ఆ మాటలను నీ హృదయంలో ఉంచుకొని నీ ప్రవర్తనను సరిచేసుకుంటే నీ ప్రవర్తనను బట్టి అనేకులు దేవుని వైపు మరలుతారు. వారు రక్షించబడతారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం పొంది శిష్యులుగా అంగీకరించబడి వారు కూడా దేవుని కొరకు అనేక మందిని శిష్యులుగా చేయడానికి నడుము కట్టుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి మనం పరిశీలన చేస్తే అక్కడ క్రీస్తు సైనికుడు ఎలా ఉండాలో, ఏ లక్షణాలు కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆ లక్షణాలు ఈనాటి విశ్వాసి కలిగి ఉండాలి. ఆ గుణాలను నేటి విశ్వాసి కలిగి ఉండాలి ప్రియులారా. అందుకనే ఈ సృష్టిలో, ఈ సర్వ సృష్టి దేవుని యొక్క అధికారం నుండి తప్పిపోయి, ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి మానవుడు దేవుని యొక్క అధికారానికి లోబడకపోతున్నటువంటి ఈ క్రమంలో, ఈ తరుణంలో ప్రియులారా,
నీవు ఆ మానవుని యొద్దకు వెళ్ళి నీవు దేవుని పక్షమై దేవుని స్వరముగా నీవు మాట్లాడాలి. దేవుని మాటగా నీ మాట మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఒక్క పాపి రక్షించబడితే పరలోకమందు ఆనందము అధికమవుతుంది. ఒక్క పాపి రక్షించబడితే, దేవుని శిష్యునిగా చేర్చబడితే, విశ్వాసిగా దేవుని యొక్క సన్నిధిలోనికి రాబడితే, పరలోకమందు ఆ పాపిని బట్టి, ఆ విశ్వాసిని బట్టి పరలోకమందు ఆనందము అధికమవుతుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఒక్క పాపి రక్షించబడడానికి కారణమైనటువంటి నీవు దేవుని యొక్క శిష్యునిగా అంగీకరించబడతావు. దేవుని యొక్క కుమారుడిగా అంగీకరించబడతావు. దేవుని యొక్క సింహాసనమందు ఆయనతో కూడా ఉంటావు. నీతి కిరీటము, జీవ కిరీటము నీకు ధరింపచేస్తాడు. జీవ గ్రంథములో నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. దేవుడు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైనటువంటి పరలోకంలో నీకు ఒక మంచి గృహాన్ని సిద్ధపరిచినటువంటి ఆ గృహంలో నిన్ను నివసింపచేస్తాడు. ఎందుకు శిష్యులుగా మలచాలి? ఏమైంది ఈ సర్వ సృష్టికి అనే సందేహం కలగవచ్చు ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనములో ఒక మాట అంటున్నాడు చూడండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. నేడు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతుందిట. ఏకగ్రీవంగా మూలుగుతుందట ఈ సృష్టి. పాపములో మూలుగుతుంది, అపవాది యొక్క తంత్రములలో మూలుగుతుంది, అపవాది యొక్క అధికారానికి లోబడి బయటికి రాలేక మూలుగుతుంది, అపవాది యొక్క చిక్కులలో చిక్కుకొని బయటికి రాలేక మూలుగుతుంది. ప్రియులారా, నీకిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకో. చిక్కుల్లో ఉన్నటువంటి వారికి నీ హస్తాన్ని అందించి లేవనెత్తు. దేవుని వైపు నడిపించు. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవంలో నీకు సమృద్ధి అయినటువంటి ప్రాప్తి లభిస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాం. ప్రియులారా, తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి ప్రభుని స్వరం అనే కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు. నాయన, ఈ మాటలు మా హృదయాలలో భద్రపరుచుకొని ఈ సృష్టి అంతా మీ అధికారం క్రింద ఉన్నదని, ఈ సృష్టి అంతా మీ అధికారముకు లోబడి ఉన్నదని మేము నేర్చుకున్నాం. కానీ ఈ సృష్టిలో భాగమైన మానవుడు మాత్రము మీ అధికారం నుండి తప్పిపోతున్నాడు. ఆ స్థితిలో మేముంటే మమ్మల్ని మేము సరిచేసుకొని మీ అధికారం కిందకు మరలటానికి, మారు మనసు పొందడానికి కృప దయచేయండి. మీ శిష్యులుగా మేమందరం ఉండడానికి కృప దయచేయండి. మీ శిష్యులుగా మార్చబడి అనేకులు మీ వైపు త్రిప్పడానికి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మమిచ్చి అనేక మందిని మీ వైపు త్రిప్పడానికి, మార్పు చెంది శిష్యులుగా మలచబడడానికి, అర్హమైన పాత్రలుగా మలచబడడానికి కృప దయచేయండి. అట్టి అధికారం మీరు మాకు ఇచ్చారు. ఆ అధికారాన్ని మేము సద్వినియోగం చేసుకునే భాగ్యము దయచేయండి. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేయండి. కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి కుటుంబములను మెండారుగా ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్లింపచేయండి. మరి ప్రాముఖ్యంగా అనారోగ్యం చేత బాధింపబడుతున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించి
మీ గాయపడిన హస్తం చేత ముట్టి పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి. సంఘము కొరకు, సంఘ బిడ్డలందరి కొరకు, వారి కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాము. నూరంతుల ఆశీర్వాదంతో నింపి శాంతి సమాధానములను బిడ్డల కుటుంబాలకు మెండుగా అనుగ్రహించమని మా ప్రభువును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంగా బ్రతమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని దీవెన సదా మీకు కుటుంబములకు తోడై ఉండి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, అందరికీ వందనాలు. రేపటి భాగంలో మన ప్రభుని స్వరం అనే ఈ కార్యక్రమంలో చివరిది క్రీస్తు చివరి ఆజ్ఞ అంశములో సువార్తను ప్రకటించుడి అనేటువంటి మాటను నేర్చుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.